అనిల్, ఏంటి అనిల్, మొత్తానికి అడుగులు వేస్తున్నట్లున్నారు. మంగళగిరి కాన్సన్ట్రేషన్గా వర్క్ జరుగుతున్నట్లుంది. అంటే పూర్తి స్థాయిలో మంగళగిరిలో ప్లాన్ అంటే ఓన్ చేసుకున్నట్టుగా, అంటే దత్తు తీసుకున్నట్టుగా ఇక మంగళగిరి కాన్స్టిట్యున్సీ అనేటువంటి దాన్ని భవిష్యత్తులో అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా సార్. మరో 2 నెలల్లో మంగళగిరి రూపురేఖలు మారబోతున్నాయంటూ నారా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు చూస్తేనే అర్థమవుతోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ ఆ నియోజకవర్గంలో గెలిస్తే అక్కడ నుంచి ఇక మీ కష్టాలు పోతాయి. ఇక్కడ అభివృద్ధి అనేది కొత్తగా మీకు ఖచ్చితంగా కనిపిస్తుందనే విధంగా ఆమె వ్యాఖ్యలు కనిపించాయి. స్థానికంగా ఈరోజు ఏదైతుందో అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నారా లోకేష్ చేపడతా ఉన్నారు. మంగళగిరి ప్రజల పట్ల, మంగళగిరి అభివృద్ధి పట్ల అనుక్షణం కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారంటూ కూడా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా మంగళగిరి విషయంలో నారా లోకేష్ అయితే చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. అనేక రూపాలలో సేవా కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆయన అమలు చేస్తా ఉన్నారు. సొంత నిధులతోనే ఇవన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. ఇక అధికారంలోకి వస్తే ఒక ఎమ్మెల్యేగా ఆయన కనుక అక్కడ గెలిస్తే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహకారంతో ఎంత అభివృద్ధి చేయొచ్చు, మంగళగిరి రూపురేఖలు మార్చడానికి కావచ్చు, అక్కడ ఉన్న చేనేతలకు అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టి, వారు ఆర్థికంగా మరింత చేయూతవడానికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, ఇలాంటి అంశాలపైన కూడా నారా బ్రాహ్మణి స్థానికులతో కూడా మాట్లాడారు. పర్టికులర్ గా చేనేతల విషయంలో వాళ్ళకున్న చిత్తశుద్ధి. ఎందుకంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జనతా వస్త్రాల పేరుతో కూడా పేదవాడికి కూడు, గూడు, గుడ్డ ఈ 3 నినాదాలతో ఆయన పార్టీ పెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అందులో జనతా వస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. జనతా వస్త్రాలు అంటే చేనేతలు తయారు చేసినటువంటి వస్త్రాలనే ఆయన ఆ రోజు అందించిన పరిస్థితి కూడా మనం చూసాం సార్. పర్టికులర్ గా హ్యాండ్లూమ్స్ విషయంలో కూడా చాలా రైట్ రాజేష్, రైట్. నెక్స్ట్ పర్చూరు